హైదరాబాద్లోనే విచారణ. ఇల్లా పోలీస్ స్టేషన్ మీరే తెలుసుకొని ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తాం. ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కి సిట్ నోటీసు. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు. ఎవరు లేకపోవడంతో గోడకు నోటీసులు. ఎర్రవల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ. కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతల చర్చ. స్టేషన్కి వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు ఏమంటున్నాయంటే, బాపు ఇట్లా కాదేను, ఇట్లా ఉండకి, ఇక సప్పుడు ఇక స్టేషన్కి పోయి కూర్చున్నాం అనుకో, అది వేరే ఉంటుంది దాని ముచ్చట, ఇక మేము హల్చల్ చేస్తామని పార్టీ వర్గాలు చెప్తున్నాయట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్లోనే జరుగుతుందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించడం కుదరదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 1న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విచారిస్తామని తెలిపింది. నేనేం చెప్పినా నాదేమన్నా అబద్ధం ఉన్నదా? నిన్న కాక మొన్న ఇయ్యాల పొద్దుగల పెట్టినట్టున్న వీడియో మొన్న చేసిన, అది దాంట్లో క్లియర్గా చెప్పిన, వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులోనే స్పష్టంగా 65 ఏళ్లకు పైబడి ఉన్నారు కాబట్టి మీరు కోరుకున్న చోట, అది హైదరాబాదు పరిధిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రాంతం చూస్ చేసుకోండి, అక్కడికి వస్తామని చెప్పారు. బట్ ఎర్రవల్లి అనేది ఇంపాసిబుల్ అని నేను చెప్తే, నిన్న వార్తాపత్రికల్లో ఫామ్ హౌస్కే రమ్మన్నాడు, ఫామ్ హౌస్కి వస్తే సార్ ఏదంటే అది ఇస్తానడు ఇన్ఫర్మేషన్ అని రాసేసారు. రమ్మన్నాడు అనేది వాస్తవమే కావచ్చు, కానీ వీళ్ళు పోతారని చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారంటే ఎర్రవల్లికి పోయి తెచ్చుకుంటారు, సిట్ నోటీసు, ఆ సిట్టు పోయి ఆడ కూర్చొని విచారిస్తుంది, ఏదైనా సాక్షిగా అడుగుతుంది అని చెప్పి అన్నారు. కానీ ఆడికి పోదు అని చెప్పిన. రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవాలంటే కేసీఆర్ని తిప్పాలి. కేసీఆర్ దగ్గరకు పోయి చేసుకొస్తే ఇంకేం ఏడిచింది? ఇంకా ఆయన కూడా చట్టానికి అతీతుడు కాదు. నేను కూడా నిన్ననే చెప్తే కదా, రావాల్సిందే పోవాల్సిందే. పోలీస్ స్టేషన్ పోతే అయిపోతుంది, లేదా నందినగర్ ఇంటికాడికి పిలిపించుకుంటే అయిపోతుంది. ఎట్లాగో జూబ్లీహిల్స్లో ఉన్న ఇంట్లో పిలిపించుకుంటే అయిపోతుంది. సో బంజారాహిల్స్ నందినగర్ ఇంట్లో కానీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కానీ అందుబాటులో ఉండాలని బీఆర్ఎస్ అధినేతను కోరింది. రెండింట్లో ఎక్కడ అందుబాటులో ఉంటారో తమకు సమాచారం ఇవ్వాలంటూ కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు సిట్ బృందం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడ సిబ్బందికి నోటీసులు అందించే ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది ఎవరు అందుబాటులోకి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి గోడకు నోటీసులు అందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో క్రైమ్ నంబర్ 243 కింద నమోదైన కేసు విచారణలో భాగంగా మీకు అందజేసిన నోటీసుకు మీరు పంపించిన జవాబు పరిశీలించాం. ఎన్నికల అఫిడవిట్లోనూ అసెంబ్లీ కార్యాలయం అని ఒక్కసారి చూడండి. ఎందుకోసానికి వాళ్ళు పట్టుబట్టి ఆ రెండే అడుగుతున్నారు అంటే ఒకటే కారణం. ఇక్కడ చూడండి, ఎన్నికల అఫిడవిట్లో కూడా అదే ఉంది అడ్రస్సు. అట్లనే ఇది కూడా ఇగో రికార్డుల్లో కూడా, అసెంబ్లీ రికార్డులలో కూడా గజ్వేల్ ఎమ్మెల్యేగా మీరు పేర్కొన్న నందినగర్ ఇంటి చిరునామాకే నోటీస్ పంపించాం. మీరు ఎర్రవల్లి రమ్మని కోరినప్పటికీ అది సాధ్యం కాదు. కేసు విచారణ పరిధి దృష్ట్యా మీరు అధికారికంగా రికార్డుల్లో పేర్కొన్న నందినగర్ నివాసంలోనే విచారిస్తామని నోటీసులో పేర్కొన్నారు. అయితే చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నోటీసు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసు విచారణలో అనేక ముఖ్యమైన ఎలక్ట్రానిక్ ఆధారాలు, రికార్డులు ఉన్నాయని, ఇందులోని అత్యంత ముఖ్యమైన సమాచారం ఉందని, వీటిని తీసుకొని ఎర్రవల్లికి రావడం సాధ్యం కాదని చెప్పారు. నందినగర్ నివాసంలోనే విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్కు నేతృత్వం వహిస్తున్న ఏసీపీ వెంకటగిరి సూచించారు. అదట ఎలక్ట్రానిక్ ఆధారాలు, కొన్ని రికార్డులు ఉన్నాయట, వాటిని చూపెట్టాలనేమో, వాటిని వినిపించాలనేమో, వాటిని ఓపెన్ చేయాలనేమో, ప్లే చేసి ఏ కిస్కా హై, ఏ కోన్ హై, ఏ కైకు ఖరే, ఏ క్యూ ఖరే అని ఏమైనా క్వశ్చన్లు ఉంటాయేమో. ఇది ప్రజల మాట, నా మాట కాదు. వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఈ రికార్డు ఎవరు చేయమన్నారు, వీళ్ళది ఎందుకు చేయించినావు, వీళ్ళది నువ్వే చేయించినామట కదా అని అడిగితే ఆయన చెప్పాలి ఏదో ఒకటి, ఎస్ ఆర్ నో, అయిందా కాలేదా, అయితే ఎందుకు అయింది, నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అది అలా అడిగేటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ ఈ నోటీస్పై తాను ప్రస్తుతం నందినగర్ నివాసంలో ఉండటం లేదని, ఎర్రవల్లిలో ఉంటున్నారని తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద సాక్షిగా విచారణకు రమ్మని సిట్ పంపిన నోటీసులో హైదరాబాద్లో తను కోరుకున్న చోట విచారణకు రమ్మని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ గురువారం సిట్ చీఫ్కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను నివసిస్తున్న ఎర్రవల్లిలోనే విచారించాలని అందులో కోరారు. ఈ లేఖపై సిట్ అధికారులు శుక్రవారం న్యాయ సలహా తీసుకున్నారు. మరో నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ కోరుకుంటున్నట్లు ఎర్రవల్లిలో విచారణ చేయాల్సిన అవసరం లేదని, కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనందున దర్యాప్తు అధికారి హైదరాబాద్ పరిధిలోనే విచారణ సాగించాలని న్యాయ నిపుణులు సూచించారు. ఆ మేరకు నందినగర్ నివాసం దగ్గర నోటీస్ అంటించారు. దాంతో ఎర్రవల్లిలో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు అయ్యింది. సిట్ తాజా నోటీసుకు బీఆర్ఎస్ లీగల్ టీంతో చర్చించిన తర్వాత కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని విచారించాల్సిన పరిస్థితులు ఉంటే వారు కోరుకున్న ప్రదేశానికి దర్యాప్తు అధికారి రావాల్సి ఉంటుందని, ఇందుకు పరిధులు ఏమీ ఉండవని కేసీఆర్ న్యాయ బృందం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఏం చేయాలనే విషయమై కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఉన్నారని తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ముగ్గురు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గతంలో కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ సిట్కు లేఖ రాయాలని భావిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే కోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కాళేశ్వరం విచారణ సమయంలో కేసీఆర్ స్వయంగా రావడం వల్ల పార్టీకి మేలు జరిగిందని, మున్సిపల్ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే రాజకీయంగా మేలే జరుగుతుందని బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని శనివారం కేసీఆర్ సమాధానం ఇస్తారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ అత్యంత కీలకంగా మారనున్న క్రమంలో సిట్ అధికారులు ప్రతి విషయాన్ని 1-2 సార్లు పరిశీలించిన తర్వాతే ముందడుగు వేస్తున్నారు అంటూ ఇక్కడ మొత్తానికి ఉన్నటువంటి విషయం ఏంటంటే, కాళేశ్వరం విచారణలో పీసీ ఘోష్ కమిషన్ ముందర హాజరైంది. మనం అందరం చూసినాం కదా. ఓ జనం తండోపతండాలిగా, సరే వాళ్ళ కార్యకర్తలే కావచ్చు, వాళ్ళ నాయకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే ఎక్కడికైనా రేవంత్ రెడ్డి పోతున్నా గత మంది ఉండరేమో కానీ కేసీఆర్ వస్తుండు అంటే మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది. ఆడ లొల్లి అయిపోయింది. అరే ఏం జనాలు, ఏం కెమెరాలు, ఏం కథ, మొత్తం అంటారు కదా భవిష్యత్తు ప్రధానమంత్రి వచ్చిండేమో అన్నంత ఎలివేషన్స్ వచ్చేసినాయి మొత్తానికి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో. నా మాట కాదు అది. ఇక ఈ దేశానికి మన రూపురేఖలు మార్చే ఒక నాయకుడు మళ్ళీ పుట్టిండు అన్నట్టుగా ఆనాడు అబ్బా ఇక చూస్తే అయితే ఇట్లా మామూలుగా లేదరా నాయన. ఒకనాడు నిజంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా ఆయనకు అంత పేరు రాలేదు, కానీ ఇప్పుడు ఇంతకాలం వచ్చింది అన్నట్టుగా కనిపించింది. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ అదే పేరు వస్తుంది. అట్లా బెటర్ ఆయన మున్సిపల్ ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ కనబడితే ఏమవుతుందంటే మళ్ళా జర్ర ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది, అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేయచ్చు, అల్ల కల్లోలం చేసేయచ్చు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే జనం ఒక్కసారి అట్లా డైవర్షన్ అంటే అటెన్షన్ పే చేస్తారు కదా. రేవంత్ రెడ్డి ఏమో డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఏంటంటే వాళ్ళ అటెన్షన్ ప్రయత్నం చేసుకోవాలి. వాళ్ళేమో డైవర్ట్ చేసి సుశీరా కేసీఆర్ దొంగ, కేటీఆర్ లంగా, హరీష్ రావు లపంగా అని ఇట్లా ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ పేర్లు అన్ని ఆగం చేయాలని చెప్పేసి ఆయన డైవర్షన్ చేస్తే వీళ్ళు అటెన్షన్ని క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే పోవాలి. ఎక్కడికి వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోవడమే ఉత్తమం. నందినగర్ ఇంటికి పిలుచుకునే కంటే ఈయననే చక్కగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోతే పేరు వెళ్తాడు అట్లా. అది వాళ్ళు కోరుకుంటా ఉన్నారు.